హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఈరోజు ఒక మంచి అనుబంధం వీడియోతో మీ ముందున్నాను. ఈరోజు వీడియోలో మన అనుబంధంతో ముడివేసుకున్నటువంటి నమ్మకం గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. నమ్మకమే అనుబంధాల్ని శాశ్వతంగా చేస్తుందంటారు. అయితే ఈ నమ్మకంతోనే ఎదుటివారిని మోసం చేస్తుంటారు కొందరు. స్నేహితుల్లోనే కాదు, బంధువులు, అత్యంత సన్నిహితుల్లోనూ ఇలాంటి వారు ఉంటారు. మన ముందు ప్రేమగా ఉంటూనే వెనకాల మన పతనాన్ని కోరుకుంటారు. మన సంతోషంగా ఉండడం చూడలేక పరోక్షంగా ఆ ఆనందాన్ని హరించాలని చూస్తుంటారు. ఇలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమే. మంచివారిగా నటిస్తూనే మనసును గాయం చేసే అలాంటి మోసపూరితమైన అనుబంధాల్ని ఎలా గుర్తించాలి, వారితో ఎలా మెలగాలి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మీతో వారు ప్రవర్తించే తీరు ఇలా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. వ్యక్తుల ప్రవర్తన, నడవడికను బట్టి వారు మీపై చూపే ప్రేమ, అభిమానం అసలైనవా నకిలీవా అనేది గుర్తించాలి. ముందొకలా వెనకాల మరోలా ప్రవర్తించే వాళ్ళ ఆలోచనలు, స్వభావం, చేతలు స్థిరంగా ఉండవు. పరిస్థితుల్ని బట్టి వారిని తమకు అనువుగా మార్చుకుంటారు. ఈ క్రమంలో ఎదుటి వారు బాధపడతారేమోనన్న ఆలోచన, కనీసం జ్ఞానం కూడా వారికి ఉండదు. అలాగే నకిలీ వ్యక్తుల నవ్వు కూడా నకిలీగానే ఉంటుంది. మీకు మంచి జరిగినా, మీ పిల్లలకు ఉన్నతోద్యోగాలు వచ్చినా వాళ్ళు ఓర్చుకోలేరు. మీ ముందు నకిలీ సంతోషాన్ని వ్యక్తపరిచిన వెనకాల ఈర్ష్య పడుతుంటారు. ఈ క్రమంలో మీపై లేనిపోనివి కల్పించి మీ బంధువులందరికీ మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడానికి వెనకాడరు. మరొకటి, ఎప్పుడు ఎదుటి వారిలో ఏ లోపాలు, తప్పులు కనిపిస్తాయా, వాటి గురించి బంధువులందరికీ చెబుదామా అన్న ఆలోచనల్లోనే నిమగ్నమవుతుంటారు. నలుగురిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలనుకుంటారు. మీపై నకిలీ ప్రేమను, అభిమానాన్ని చూపే బంధువుల కంటికి మీరు ఎంత అందంగా కనిపించినా దాన్ని వాళ్ళు అంగీకరించరు. ఈ క్రమంలో మీ చర్మఛాయ, శరీరాకృతి గురించి విమర్శిస్తుంటారు. ప్రతి విషయంలోనూ గొప్పలు చెప్పుకునే తత్వాన్ని ఇలాంటి వ్యక్తులు బంధువుల్లో గమనించవచ్చు. అదే సమయంలో ఎదుటి వారిని తక్కువగా చూస్తుంటారు. మరి కష్టాల్లో ఉన్నప్పుడు తమ సహాయం అడుగుతారేమోనని దూరంగా ఉంటారు. అదే వాళ్లకు కష్టాలు, సమస్యలు వస్తే ఎదుటివారి సహాయం అడగడానికి వెనకాడరు. అంతేకాని వాళ్లకు అప్పుడు సహాయం చేయకపోయామే, ఇప్పుడు వాళ్ళ సహాయం కోరితే ఏమనుకుంటారోనన్న కనీస ఆలోచన కూడా వారికి ఉండదు. ఎంతమంది బంధువుల మధ్య ఉన్నా, ఎవరి గురించి చర్చ జరుగుతున్నా ప్రతిసారి తమ గురించే, తమ జీవితంలో జరిగిన విషయాల గురించే చర్చించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలా అందరూ తమ గురించే మాట్లాడుకోవాలన్న ఆతృత వారిలో కనిపిస్తుంటుంది. అయితే ఇలా పైకి మంచిగా ఉంటూనే వెనకాల గోతులు తవ్వే నకిలీ స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా మెలగాలి. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటారు కొందరు. కానీ వాళ్ళను పట్టించుకోకుండా ప్రతి విషయంలో వారిని సాధ్యమైనంత దూరం పెట్టడం మంచిది. అప్పుడే వాళ్లకు మీరిచ్చే విలువేంటో అర్థం చేసుకొని మీ జీవితంలో కలగజేసుకోకుండా ఉంటారు. మీ వ్యక్తిగత కెరీర్కు సంబంధించిన ఎలాంటి విషయాల్లోనూ వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకోకూడదు. ఒకవేళ కలగజేసుకొని వాళ్ళు తమ అభిప్రాయాన్ని, ఆలోచనల్ని చెప్పినా విననట్లుగా ఊరుకోవడం చాలా మంచిది. ఇలాంటి బంధువులు భార్యాభర్తలు, అత్తాకోడళ్ళ మధ్య నిప్పు రాజేయాలనుకుంటారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మి మీరు గొడవ పడడం కాకుండా ఏవైనా సమస్యలు వస్తే ముందు నిజానిజాలేంటో తెలుసుకోండి. ఆపై కలిసి కూర్చొని మాట్లాడుకుంటే బంధాలు దూరం అవ్వవు, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. మీకు సంబంధించిన విషయాల గురించి వారు ప్రతికూలంగా స్పందించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకంగా అనిపించే వ్యక్తుల సలహాలు తీసుకొని మీకు నచ్చినట్లుగా ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. మరో చిన్న మాట అండి,
ఇలా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రవర్తన మారకపోగా పదే పదే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే తమకు దూరంగా ఉండమని నిర్మోహమాటంగా చెప్పేయండి. అప్పుడే వారు మీకు దూరంగా ఉంటారు, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి మన అనుబంధంలో నమ్మకం గురించి ఈ విషయాలైతే మనం తెలుసుకున్నాం కదా. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.